మీరు చూస్తున్న ఈ దృశ్యాల్లో పోలీసులు పరిగెత్తుతున్నారు. దీనికి కారణం ఏంటంటే ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సీతాగొంది గ్రామంలో కౌంటింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత జరిగింది. పోలింగ్ స్టేషన్ వద్ద కొందరు గ్రామస్తులు గుమిగూడి ఉన్నారు. ఇచ్చోడ ఎస్ఐ పురుషోత్తం అక్కడికి చేరుకుని వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. దాంతో అంతా పరుగులు పెట్టారు. ఈ పరిగెత్తే క్రమంలోనే గ్రామస్తుడు జక్కుల విలాస్ గోడ దూకుతూ జారిపోయి డ్రైనేజీలో పడ్డాడు. దీంతో అతడి రెంటుకాళ్లు విరిగాయి. విలాస్ కొడుకు అభినవ్ వెళ్లి ఆగ్రహంతో ఎస్ఐ పురుషోత్తం పైన రాళ్లతో దాడికి దిగాడు. దీంతో ఎస్ఐ తలకు గాయమైంది. అక్కడితో ఆగకుండా అభినవ్ పోలీసు వెహికల్ అద్దాలను పగలగొట్టాడు. అభినవ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఎస్ఐను చికిత్స కోసం రిమ్స్ కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను గుడిహత్నూర్ మండలంలోని ప్రభుత్వ పాఠశాల కౌంటింగ్ కేంద్రం వద్దకు పంపించారు. పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను మోహరించడంతో పరిస్థితి కొంత సద్దుమణిగింది. అనంతరం గాయాల పాలైన ఎస్ఐని ఎస్పీ పరామర్శించారు. ఎస్ఐకి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.